ఎవరెవరు ఏ గతంలో కూర్చున్నారో రెండు కన్నీటి చుక్కలు ఒకదాన్నొకటి పలకరించుకున్నాయట. ఒక కన్నీటి చుక్కతో రెండవ కన్నీటి చుక్క అడిగిందంట, నువ్వెవరివి అని. నేనా? తాను ప్రేమించిన అబ్బాయిని పొందలేని అమ్మాయి కన్నీటి చుక్కని అందట. అసరేలే గాని ఇంతకు నువ్వెవరివి అందంట. నేనా? ఆ అమ్మాయి పొందలేని అబ్బాయిని చేసుకుని వాడి టార్చర్తో ఆ అమ్మాయి కార్చినటువంటి కన్నీటి చుక్కని అందట. రెండవ కన్నీటి చుక్క అందట, ఏడిసావు, ఆ దరిద్రుణ్ణి చేసుకున్న అమ్మాయి కన్నీటి చుక్కని నేను అంటే పొందలేకపోయానని గతంలోకి వెళ్ళి ఒకరు ఏడుస్తుంటే ఈ దరిద్రుడిని ఎందుకు చేసుకున్నాను దేవుడా అని ఇంకొక అమ్మాయి ఏడిసిందంట. అంటే కళ్ళ ముందు జీవితం ఆరంభమైనప్పుడు అంతా బాగానే ఉంటుందా, ముందు పోయేటప్పుడు కదా తెలిసేది అని. సరే పొందలేకపోయావు, తీసేయి, ఇంకా ఆడికి జ్ఞాపకాలు ఎందుకు? పొందలేకపోయావు, తీసేయి, ఆమె జ్ఞాపకాలు ఎందుకు? కొంతమంది ఉంటారండి, నేను ఆమెను పొందలేకపోయాను, నేను ఆయన పొందలేకపోయాను. ఒకడేమో దేవదాసి అయితే ఇంకొక ఆమె ఏమో దేవదాసిలాగా తయారైంది. అవసరమా? అయిపోయింది, కాలం దాటి ముందుకు వచ్చేసింది. గతం గతహ, వాట్ నెక్స్ట్? అది నా పాయింట్. ఇప్పుడు అయిపోయింది. ఒక ఆమెమో నేను అయ్యో మిస్ అయ్యానే అని ఏడిస్తే, ఇంకొక ఆమెమో నా కర్మగా ఈయన తగిలించుకున్నానే అని ఏడిచింది. మిస్ అయినందుకు ఆమె ఏడిచింది. సరే, ఎందుకు ఏడవాలి? అయిపోయింది కదా. సరే తగిలించుకున్నావు, నువ్వు ఏడిస్తే ఏమొచ్చింది? ఇంకా ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏంటో చూడు. గడిచిపోయిన గతంలోకి నువ్వు వెళ్ళి దాన్ని ఏం మార్చలేవు. నీకు చేతనైతే దేవుణ్ణి ఆశ్రయించి రాబోతున్న భవిష్యత్తును నువ్వు ప్రభావితం చేయగలవు. కాబట్టి నేనేం చేయాలనే దాని మీద నువ్వు మనసు పెట్టాలి, కానీ నువ్వేదో గడిచిపోయిన దాని మీద పెద్ద అదే ఇదిలో ఉంటే ఎట్లా?